నక్కెక్కడ నాకలోకం ఎక్కడ అనేది సామెత. కొందరు నాకలోకానికి బదులు నాగలోకం అంటూ ఉంటారు. కానీ నాకం అంటే స్వర్గం. మగవాళ్ళకు మాత్రమే సకల సుఖాలను, సౌకర్యాలను అందిస్తుందని చెప్పబడే ఊహాజనిత కాల్పనిక భోగలోకం స్వర్గలోకం. స్వర్గానికి ప్రవేశించాలంటే సాధారణంగా దైవభక్తి ఉండాలి, సృష్టివాదాన్ని నమ్మాలి, పూజలు, పునస్కారాలు, పుణ్యకర్మలు, మంచి పనులు చేస్తూ ఉండాలి అనేది సాధారణ అర్హతలు. స్త్రీలకు పై లక్షణాలతో పాటుగా ఈ లక్షణాలతో పాటుగా భర్తను సహించడం, సేవించడం, ప్రేమించడం, కుటుంబ బాధ్యతలను గౌరవంగా అందరికీ అనుకూలంగా నిర్వహించడం అనేది అదనపు అర్హత. స్వర్గంలో మగవాళ్లకు శృంగార వినోదాలు అందించడానికి దేవకన్యలు ఉంటారు. సౌఖ్యాలను అందించడానికి కామధేనువు ఉంటుంది. సౌకర్యాలను అందించడానికి కల్ప తరువు ఉంటుంది. స్త్రీలకు ఇవన్నీ ఉంటాయో లేదో ప్రస్తావన లేదు, కానీ స్వర్గలోకంలో కూడా భూలోకంలోని భర్తగా సహచరిగా ఉంటాడు. ఆయనతోటిదే ఆమె జీవితం. అంతేకాదు, ఈ స్వర్గం అనేది ఒక తాత్కాలిక మజిలీ, అంతిమ గమ్యం, పునర్జన్మ లేని మోక్షం. నక్క అనేది కుక్క జాతి జంతువు. కుక్కలు ప్రజల మధ్య ఊర్లలో ఉంటాయి, నక్కలు అడవుల్లో ఉంటాయి. కుక్కలు ఉభయాహారులు, నక్కలు మాంసాహారులు. కుక్కలు వేటలో మనుషులకు సహకరిస్తాయి. నక్కల భ్రూణశక్తి అంటే వాసనను బట్టి జాడను, ఒక వస్తువు లేదా ఒక ప్రాణి జాడను గుర్తించే శక్తి నక్కలకు కుక్కల కంటే ఎక్కువ. ఈ కారణం చేత అవి స్వతహాగా వేటాడతాయి, వేటలో పాల్గొంటాయి. ఇవి ఈ స్వర్గానికి పోయే వాటిల్లో మనుషుల ప్రస్తావన ఉంది. అయితే అక్కడ ఇస్తున్న జంతువుల ప్రస్తావనలోనూ దేవ గోవు కామధేనువును వర్ణించేటప్పుడు మాత్రమే పశువుల ప్రవచనం వినిపిస్తుంది. కానీ ఇతరత్ర స్వర్గంలో పశువులు కానీ పక్షులు కానీ ప్రవేశించినట్లు ఎక్కడ కనపడదు. ఈ కారణం చేత నాక లోకానికి అంటే స్వర్గానికి పోదు అనే ఒక అర్థం. అంతేకాక ఈ నక్కను లేదా నక్కతో మోసకారులను, కుట్రదారులను, జిత్తులమారులను పోలుస్తూ ఉంటారు. అంటే నక్క స్వర్గానికి పోదు అంటే ఈ దొంగ బుద్ధి కలవారు, కపట స్వభావం కలవారు, ఇతరులను మోసం చేసే కుయుక్తులు పన్నేవారు ఉన్నత స్థితికి, ఉన్నత లోకాలకు, ఉన్నత గమ్యాలకు చేరుకోలేరని ఈ సామెత అసలు అర్థం. ఇందులో ఇంకొక అర్థం ఈ సామెతలో ఏముందంటే, ఒక వస్తువును ఇతర వస్తువుతో
పోల్చేటప్పుడు వాటి అసమతుల్యతను, సమానత్వాన్ని, సమభావాలను చూడాలి. కానీ రెండు విభిన్న ధృవాలు, విభిన్న మార్గాలు, విభిన్న లక్షణాలు గల వాళ్ళను పోల్చరాదనే అర్థంతో ఈ దొంగ బుద్ధి గలవారు, ఇతరులను మోసం చేసేవాళ్ళు, సమాజ వినాశకులు ఉన్నత స్థాయికి, ఉన్నత స్థితికి, ఉన్నత పదవులను చేరుకోలేరని కూడా దీని భావం. ఇందులో ప్రధానంగా ఒక లక్ష్యం ఏం కనపడుతుందండి ఈ సామెతలో? పోలుస్తున్న రెండు వస్తువులలో ఒకటి అతి అధమమైందని, నీచమైందని, రెండవది అత్యున్నతమైందని దీంట్లో అంతర్గతంగా భావం గోచరిస్తుంది.